ఇక ఫైనల్లీ బ్యాంకాక్ పటాయ్ అయితే కంప్లీట్ అయిందండి. సో మేము నెక్స్ట్ ఫుకెట్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫుకెట్కి వెళ్ళే ముందు మేము కొన్ని ఎంక్వైరీస్ చేసుకున్నామండి. ఏంటి అంటే లగేజ్ కూడా మొత్తం ఎయిర్పోర్ట్లోనే డిపాజిట్ చేసి జస్ట్ మాకు ఫుకెట్లో కావాల్సినవి మాత్రమే తీసుకొని వెళ్ళాము. దట్ ఈస్ ద వన్ బెస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్. అసలు ఫుకెట్ ఎంత బాగుందంటే లిటరల్లీ అంటే బ్యాంకాక్ పటాయ్ కంటే కూడా మాకు ఎక్కువ ఫుకెటే నచ్చిందండి. లిటరల్లీ బాలీ వైబ్స్ అయితే వచ్చాయి. సేమ్ బాలీలో ఎలా అయితే స్కూటీ హైర్ చేసుకొని తిరిగాము సేమ్ అదే ఫుకెట్లో కూడా అలానే తిరిగాము మేమైతే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ నాకైతే కొంచెం పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉండేనో అలా ఉండే ఈ ఓల్డ్ ఫుకెట్ అంతా కూడా. అంటే కెఫేస్ కానీ బిల్డింగ్ స్టైల్స్ కానీ అంతా కూడా చాలా బాగుండే అండి. అండ్ పీపుల్ రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండే. అదే బ్యాంకాక్ అండ్ పటాయ్లో అయితే పీపుల్ ఆర్ వెరీ రూడ్ అండి. అసలు ఫుకెట్ అయితే చాలా బాగుందండి. ఐ లవ్డ్ ఇట్. చాలా మంచి బ్యూటిఫుల్ కెఫేస్ చూస్తూ షాపింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసామండి ఫుకెట్లో అయితే. నాకైతే నచ్చింది.